నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి భారీ కేకును కట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికీ ఎప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు. నారా లోకేష్ యువగళం ముగింపు కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. త్వరలోనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకరి చొక్కాలు ఒకరు చించుకుంటారని తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ప్యాకేజీ బాగుందని, అందుకే సైలెంట్గా ఉన్నాడని, త్వరలోనే ప్యాకేజీ అందకపోతే చంద్రబాబు నాయుడు చొక్కా చించటం ఖాయమని కాకాని అన్నారు. పవన్ కళ్యాణ్లో నాయకత్వ లక్షణాలు ఏ ఒక్కటి లేవని, కేవలం ప్యాకేజీ స్టార్గానే ఉండిపోతారని ఎద్దేవా చేశారు. జన సైనికులను పవన్ కళ్యాణ్ నట్టేట ముంచుతున్నాడని, చంద్రబాబు నాయుడు కాళ్ల వద్ద తాకట్టు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మా అందరికీ ప్రియమైనటువంటి ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజానీకం తరఫున, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం, అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈరోజు ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని జన్మదినం కేక్ కట్ చేసి ఈరోజు అందరికి కూడా పంచి సంతోషాలను అందరం కలిసి పంచుకోవడం జరిగింది. నిన్న నేను ఉపన్యాసం చూశాను. ప్రధానంగా ప్రజలు గమనించాల్సింది తరలి వచ్చినటువంటి జనానికి, తోలినటువంటి జనానికి ఎంత తేడా ఉంటుందనేటువంటిది నిన్న యువగళాన్ని చూస్తే అర్థమైపోయింది. రావడం ఏదో పెండ్లుకో లేకపోతే తద్దినానికో వచ్చినట్టుగా కూర్చోవడం, మొక్కుబడిగా వచ్చాము, కనిపించాము, వెళ్ళిపోయామనేటువంటిది తప్ప వీళ్ళు ఎవరు మాట్లాడినా దానికి సంబంధించినటువంటి స్పందన ఎక్కడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. మనందరం చూసినటువంటి విషయం. పోతే చంద్రబాబు నాయుడు మాట్లాడడం కానీ, పవన్ కళ్యాణ్ మాట్లాడడం కానీ, లోకేష్ మాట్లాడడం కానీ, ఆ పిల్లవాడికి మాట్లాడడం చేత కాదు. పెద్దగా లోకేష్ను గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ పిల్లవాడికి పాపం ఏమీ తెలియనటువంటి వాడు. పిల్లవాడు ఎక్కడికి మాట్లాడాడో, ఎక్కడ ప్రారంభించాడో, ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడికి ఎండయ్యాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. రకరకాలుగా మాట్లాడాడు. సరే, చంద్రబాబుని గురించి పెద్దగా పట్టించుకోబడలేదు. అల్జీమర్స్ ఉన్నాయి, చంద్రబాబుకి ఇబ్బంది. అందుకని చంద్రబాబు నాయుడు మైక్ పట్టుకోలేడు. మైకేల్ జాక్సన్ లాగా మెడకు ఒకటి తగిలించుకొని వచ్చి మన కాగితాలు తుప్పుకుంటా చూసుకుంటా వాటిలో చెప్పిందే చెప్తా, రకరకాలుగా సపోర్ట్లు కొట్టండి, చేతులు ఎత్తండి, ఇదే పనిలో ఉన్నాడు. మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్. పాపం పవన్ కళ్యాణ్ చూస్తే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను చూసి జాలి వేసేటువంటి పరిస్థితి. నిన్న చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని మారుస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారినే మార్చాలని. జగన్మోహన్ రెడ్డి గారు మార్చాల్సిన ముందు పవన్ కళ్యాణ్ మారాలి. నీ వ్యక్తిత్వం మారాలి, నీ మనస్తత్వం మారాలి. ఒక మనిషి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆదర్శంగా నిలవాలి. ఆదర్శంగా నిలవడానికి నీ దగ్గర ఏదైనా ఒక్క క్వాలిటీ ఉందంటే వ్యక్తిగతంగా నీకు క్వాలిటీస్ లేవు. నీ మనస్తత్వాన్ని గురించి, నీకు జరిగినటువంటి నీ కుటుంబ నేపథ్యాన్ని గురించి చిన్నపిల్లవాడు కూడా ఈరోజు కథలుగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం లేనటువంటి వాడు, ఉన్నతమైనటువంటి మనస్తత్వం లేనటువంటి వాడు, ఎంతోమంది పాపం కార్యకర్తలు, యువకులు ఈరోజు జనసేనకు సంబంధించి ఎక్కడ కనపడ్డా సీఎం 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 అంటే ఆ సీఎం సీటుని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీకి తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా ఈరోజు దాన్ని పెద్దగా ఆహ్వానించేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి నిన్నటి యువగళంతో మరలా 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించడం, సాగనంపడం ఖాయం అనేటువంటి ఒక సంకేతాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సభలా అనిపించింది తప్ప మేము మరలా తిరిగి అధికారంలోకి రావడానికి ఈ సభ ఉపయోగపడుతుందనేటువంటి వాళ్ళ ఆశల మీద నిన్న ప్రజలు నీళ్లు చల్లారనేటువంటిది ఇది వాస్తవమైనటువంటి విషయం. కాబట్టి వీళ్ళందరూ కలిసి వచ్చిన ఉమ్మడి మేనిఫెస్టో అన్న ఈరోజు ప్రజల్లో ఉండేటువంటి చర్చ
ఈరోజు నేను ముఖ్యమంత్రి కావాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయాడు. కాబట్టి అమ్ముడు పోయేటువంటి వ్యక్తులకు అండగా నిలవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఎవరైతే జనసేన పార్టీ జెండాని మొదటి నుంచి మోసారో వాళ్లే మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళని తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధంగా లేరు. అందుకనే వీళ్ళిద్దరి మధ్య మీడియేషన్ మీటింగ్ ప్రారంభమయ్యాయి. ముందు ఆ మీడియేషన్ అయిపోయేటప్పటికి వాళ్ళకు అవగాహనకు వచ్చేటప్పటికే ఎన్నికలు కూడా పూర్తయిపోతాయి. అప్పుడు దాకా ఎవరి పాటు కూడా తన్నుకుంటా, ఎవరి ఫ్లెక్స్లు వాళ్ళు చించుకుంటా, ఇంకా చొక్కాలు చించడం ఒకటే మిగిలింది. చంద్రబాబు నాయుడు చొక్కా పవన్ కళ్యాణ్ చొక్కా చంద్రబాబు నాయుడు కానీ చించేస్తే ఆ పని కూడా అయిపోయినట్టు ఉంటుంది. అగ్రస్థానంలో ఏదో ఒకరోజు అది కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఆ ప్యాకేజ్ ఊరిస్తుంది కాబట్టి అతను ఇంకా చొక్కా పట్టుకోలేదు. అది కానీ లేకుండా ఉంటే ఈ రోజుకి ఆ పని కూడా అయిపోయింది. రేపు ఏదన్నా ఆ ప్యాకేజీలో తేడాలు వస్తే జరగబోయేది అదే చూసుకోండి. ఈరోజు కార్యకర్తలు పట్టుకుంటున్నారు, రేపు నాయకులు ఇద్దరు కూడా చివరొకసారి పట్టుకొని ఇవ్వాల్సింది లేదని చెప్పి అతను మోసం చేస్తున్నాను అతను రకరకాలైనటువంటివి ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం జనసేన కలయిక అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టం ఉండదు. ప్రజల్లో ఉండేటువంటి వాడు, ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధపడినటువంటి వాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారనేటువంటిది నిన్నటి యువగళం మోగబోయడంతో అర్థమైపోయినటువంటి పరిస్థితి.